పెంచుకోవడం ద్వారా రుణమాఫీ ఎట్లా చేయాలనో నా దగ్గర పక్కడ్బందీ ప్రణాళిక ఉంది. 15 ఆగస్టు ఎంతో దూరం లేదు. 2014లో లక్ష రుణమాఫీ చేస్తాను, 2019 వరకు చేయలేదు. 2018లో ₹1,00,000 రుణమాఫీ చేస్తాను, 2024 వరకు కూడా చంద్రశేఖరరావు చేయలేదు. చంద్రశేఖరరావు లాంటి చరిత్ర నాది కాదు. నేను ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, పెద్దమ్మ తల్లి సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా. నా ప్రణాళిక నాకున్నది, ఆర్థిక క్రమశిక్షణ నాకున్నది. అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాము. ఆయన రాజేందర్ ఆర్థిక మంత్రి ఉండే అన్ని తెగ నమ్మిండు. అమ్మినప్పుడే ఆయనే ఉన్నాడు కదా. ఇవాళ ఆయన ఏందో శిల్క పలుకులు వలుకుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు కాకూడదనే చూస్తున్నారు. రైతులను ముంచాలి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలనేదే రాజేందర్ది, కేటీఆర్ది కోరిక. వాళ్ళకు ఒక మంచి పని జరగాలని లేదు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు అన్నట్టు వాళ్ళలాకి ఎంతసేపు దోపిడీ చేసి దొంగతనాలు చేసి వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలనుకుంటున్నారు. మేము దోపిడీ చేయకుంటుంటే ఆటోమేటిక్గా రుణమాఫీ జరుగుతాయి. నేను నమ్మకంగా చెప్తున్నా. ఇక ఆయన అన్నీ చెప్తాడమ్మా. ఆయన ఏమైంది, ఆయన పాయింట్ ఎందుకు వేసుకున్నాడమ్మా? డ్రాయర్ మీద ఎందుకు తిరుగుతలేడు? ఎందుకు తిరుగుతలేడు? ఇట్లాంటి తిక్క మాటలకు తల తిక్క సమాధానాలు తప్పేమన్నా ఉందా?